అంతా ఎంక్వైరీ చేశాను. ఆడనే కాదు, సిటీ చాయిస్ అని ఇంకో స్టోర్స్ ఉంది, మళ్ళీ ఇంకా బిగ్ కెమెరా స్టోర్ అనేది ఉంది, ఇంకా 2-3 షాపులు ఉన్నాయి. అన్నిట్లో ఎంక్వైరీ చేస్తే నాకు ఈ స్పాజీలోనే బెస్ట్ ప్రైస్ ఇచ్చాడు. మనమైతే ₹1 గోల్డ్ సాక్ నుంచి బర్దుబాగ్ అయితే వచ్చేసాం. దిస్ ఈజ్ ద లేటెస్ట్ వర్షన్ డీజే ఆస్మో పాకెట్ 3 క్రెడిట్ కాంబో. చాలామంది యూట్యూబర్స్ దీన్నే వాడుతున్నారు. అండ్ చాలామంది నాన్వేషన్, భయ్యా సన్నీ యాదవ్, సో మెనీ పీపుల్, రాజిరెడ్డి, చాలామంది అయితే ఇదే వాడుతున్నారు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ ట్రావెలింగ్ బై అఫీషియల్. నా పేరు లోకేష్ దేవరకొండ. ఐఎమ్ ఫ్రమ్ దుబాయ్. సో దుబాయ్లో అయితే Day 1 నేను రీచ్ అయ్యాను దుబాయ్కి. అండ్ నిన్నంతా కొంచెం అంతా తిరిగాను, అంతా చూశాను. పెద్ద వీడియోస్ ఏం తీయలేదు. ముందంతా ఎలా ఉంది దుబాయ్, ఫస్ట్ టైం నేను రావడం, ఇది ఇంటర్నేషనల్ జర్నీ. అండ్ దుబాయ్కి రావడం కూడా ఫస్ట్ టైం. అసలు నేను ఎందుకు వచ్చానంటే, నాకు యూట్యూబ్ ఛానల్లో మన పాత డౌన్లోడ్ ఉంది DJI Mini 3 Pro, అది క్రాష్ అయ్యి చెడిపోయింది. సో అందుకని మనకి యూట్యూబ్లో ట్రావెలింగ్ చేస్తుంటాం ఎక్కువ మనం. అందుకని ఒక మంచి డ్రోన్ ఉండాలని డ్రోన్ దుబాయ్లో తీసుకుందామని వచ్చాను. దుబాయ్లో ఎందుకు తీసుకుందామని వచ్చానంటే, నేను లాస్ట్ టైం నేను చెన్నైలో తీసుకున్నాను నా Mini 3 Proని. కానీ ఆడొచ్చేసి నాకు 1,40,000, 1,45,000 అట్లా పడింది నాకు. కానీ దుబాయ్లో అయితే మనకి ఒక 80,000కి 85,000కి వచ్చేస్తుంది. సో చూడండి, ఆడికి ఎంత ప్రైస్ వేరియేషన్ ఉందో. సో నేను అందుకనే దుబాయ్లో తీసుకుందామంటే ఆ మిగిలిన అమౌంట్కి మన ఫ్లైట్ టికెట్స్, మన ఛార్జీలు, మనం హోటల్ స్టే, ఫుడ్ అన్నిటికీ సరిపోతాయి. ఇప్పుడు 85,000 డ్రోన్ వేసుకున్నా కానీ మళ్ళీ టోటల్ ఒక 55,000, 50,000 ఉంటుంది కదా. దీంతో మన దుబాయ్ ట్రిప్ కంప్లీట్ అవుతుంది. ఒక 1 వీక్ ట్రిప్పే కంప్లీట్ అవుతుంది. సో అందుకని నేను దుబాయ్కి వచ్చి డ్రోన్ పర్చేస్ చేద్దామని వచ్చాను. ఎందుకంటే మనకి దుబాయ్కి వచ్చినట్టు ఉంటుంది, డ్రోను వస్తుంది, అలాగే మనకి ఇంటర్నేషనల్ జర్నీ కూడా చేసినట్టు ఉంటుందని. సో అందుకే నేను దుబాయ్లో ఉన్నాను. అండ్ ఇది నాకు దుబాయ్లో Day 1. సో ఫస్ట్ మనం వెళ్ళేసి డ్రోను, కొన్ని కెమెరాలు ఉన్నాయి, మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ముందు కొనేద్దాము. తర్వాత మనం తిరగడం స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మనం వచ్చిన పని కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ అంతా తిరిగిన తర్వాత హడావిడిగా కాదు, మనం ఎందుకు వచ్చామో ముందు ఆ పని కంప్లీట్ చేసుకోవాలి. అందుకని నేను దుబాయ్కి మాత్రం డ్రోన్ కొనడానికి వచ్చాను, అలాగే దుబాయ్ అంతా తిరగడానికి వచ్చాను. సో ముందు డ్రోన్ ఎక్విప్మెంట్ కొనేసి మిగతా తర్వాత తిరగడం స్టార్ట్ చేద్దాము. అండ్ నేను వెళ్ళి ఎంక్వైరీ చేశాను ఇక్కడ బర్దుబాయ్లో. సో ఆడ స్పాజీ అనే స్టోర్ ఉంది. ఆ స్టోర్లో కొంచెం సనూఫ్ అని ఒక బ్రదర్ ఉన్నాడు, అతను పరిచయం అయ్యాడు. సో ఒక మంచి ప్రైస్కి ఇస్తామని చెప్పాడు. నేను అంతా వెళ్ళి ఎంక్వైరీ చేసి నిన్నే బిల్ కూడా వేయించుకొచ్చుకున్నాను. ఇప్పుడు వెళ్ళేసి మనం డ్రోన్ కెమెరాలు పర్చేస్ చేసి మనం రూమ్కి వచ్చి అన్ని అన్బాక్స్ చేసి, వీలైతే ఆడ అన్బాక్స్ చేస్తాను, లేకపోతే రూమ్కి వచ్చి అన్బాక్స్ చేస్తాను. తర్వాత మనం దుబాయ్ తిరగడం స్టార్ట్ చేద్దాం. ఇంకా ఒక 4-5 డేస్ ఉంది ఇంకా. సో మనమైతే ఆడికి వెళ్దాం, సర్ఫ్ బోర్డ్ దగ్గరికి వెళ్దాం. అక్కడికి వెళ్ళేసి ముందు డ్రోన్ పర్చేస్ చేద్దాం. నేను ప్రజెంట్ వచ్చేసి గోల్డ్ సోక్ ఉంటుంది దుబాయ్లో, ఆ ఏరియాలో ఉన్నాను. ఇది నేను సెర్చ్ చేసిన మాట నాకు కొంచెం చీప్గా వచ్చింది ఈ హోటల్ అనేది. ఇది మీనన్ హోటల్ ఇది. అండ్ నాకు కొంచెం తక్కువకే వచ్చింది. 6 డేస్కి నాకు 10,000కి వచ్చేసింది. 10,000 అండ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కూడా దీంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంది. అండ్ అయితే మనం మిగతా విషయాలని వెళ్తా మాట్లాడుకుందాము. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ సర్క్ ఏరియా నుంచి బర్దుబాగ్ వెళ్తున్నాను. రెండు పక్కనే ఉంటాయి. మధ్యలో ఒక చిన్న నది ఉంటుంది, నది కూడా కాదు, అది ఒక చిన్న లేక్ లా అనుకుంటాను. ఆ లేక్ లా ఒకటి ఉంటుంది. ఇక్కడ నుంచి అవతలకి పడవల్లో షిఫ్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ పడవకి 1 దీరం ఇస్తే చాలు, వాళ్ళు ఇక్కడ నుంచి అవతలకి ఈ గోల్డ్ సర్క్ ఆ పడవ ఉంటుంది కదా స్టేషన్, అక్కడి నుంచి అవతల బర్దుబాయ్ పడవల స్టేషన్ దాకా వాళ్ళు డ్రాప్ చేస్తారు. దీనికి ఒక 200 మీటర్స్ డిస్టెన్స్ ఏమి ఉంటుంది అంతే. ఆ నది, ఆ లేక్ కూడా చాలా పెద్దదేం కాదు. అండ్ మీకు కూడా చూపిస్తాను. అండ్ నేను వచ్చేసి ప్రజెంట్ బోటింగ్ దగ్గరికి వెళ్తూ ఉన్నాను. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఒక వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. ఆ నుంచి ఒక 200 మీటర్స్, ఒక 200 మీటర్స్, మొత్తం ఒక 400 మీటర్స్ ఉంటుంది నేనున్న ఏరియా దగ్గర నుంచి స్పాజీ స్టోర్ దాకా. మనమైతే ఇప్పుడు వెళ్తూ ఉన్నాము. ఇదే మీకు చెప్పిన బోటింగ్. అండ్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారు, అదే బర్దుబాయ్. అండ్ మనమైతే ఇప్పుడు బోటింగ్ చేసి అక్కడ బర్దుబాయ్ అయితే వెళ్దాము. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి బోటింగ్స్.
మేమైతే ₹1 తోటి గోల్డ్ సోక్ నుంచి బర్దుబాగ్ అయితే వచ్చేసాం. సో బోటింగ్ వాళ్ళు ఒక్క దీరంతో యువతకు డ్రాప్ చేయడం చాలా బెస్ట్. అండ్ లేకపోతే అంతా తిరుక్కు రావాల్సి వచ్చేది ట్యాక్సీల్లో, చాలా కాస్ట్ అయ్యేది. ఈ బోటింగ్ పెట్టి చాలా మేలైంది. అండ్ మనమైతే ఇప్పుడు నెక్స్ట్ టు స్పాజియో స్టోరు. అది వచ్చేసి నియర్ బై ఒక 200 మీటర్స్లోనే ఉంటుంది, 200-300 మీటర్స్ పక్కనే. సో అక్కడికైతే వెళ్తూ ఉన్నాను నేను. మనం అయితే రీచ్ అయిపోయాం స్పాజియో స్టోర్కి. సో చూస్తున్నాక ఇదే బిల్డింగ్, అది ఆ పైన ఉంటుంది స్పాజియో. మనం కింద నుంచి పైకి వెళ్దాం. నైట్ వచ్చాను, నైట్ వచ్చి అమౌంట్ అంతా ఎంక్వైరీ చేసి వెళ్ళాను. నాకు గుడ్ ప్రైజ్ ఇస్తామని చెప్పాడు. నేను ఇక్కడ దుబాయ్కి రాకముందే ఇండియాలోనే కొన్ని యూట్యూబ్లో వీడియోస్ చూశాను. వాళ్ళు వచ్చేసి నాన్వేషణ రాజిరెడ్డి వాళ్ళంతా వచ్చేసి చెప్పారు. అనూప్ బ్రో అని ఇంతకుముందు స్పాజియోలో వర్క్ చేసేవాడు. సో అతను కింద పెట్టున్నాడు, డిజీ హబ్ అని కింద పెట్టినాడు స్టోరు. అతను కొంచెం తక్కువకి ఇస్తాడు అని చెప్తా ఉండేసరికి నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చాను, స్పాజియోకి వచ్చి కనుక్కొని ఒకసారి కిందకు కూడా వెళ్ళాను. కిందకు కూడా వెళ్ళి ఆడ కూడా ఎంక్వైరీ చేశాను. అనూప్ బ్రో దగ్గర కూడా ఎంక్వైరీ చేశాను. కానీ నాకు వచ్చేసి అనూప్ బ్రో కంటే ఇక్కడ షనూఫ్ అని ఒక అబ్బాయి పరిచయాడు. అతను చాలా బెస్ట్ ప్రైజ్కి ఇస్తున్నాడు. సో అందుకని నేను నైట్ వచ్చాక ఎంక్వైరీ చేసి ఈరోజు వచ్చి తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ అనూప్. హాయ్ బ్రో. నైస్ టు మీట్ యూ. నేను నైట్ వచ్చాను, నైట్ వచ్చి అంతా ఒకసారి ఎంక్వైరీ చేసి వెళ్ళాను. సో బ్రో కూడా బాగానే రిసీవ్ చేసుకున్నాడు. నీకు ఒక ప్రైజ్ ఇచ్చాను నైట్, నీకు ఆడ తక్కువగా ఉంటే ఆడ తీసుకో, ఒకసారి ఎంక్వైరీ చేసుకోవచ్చు చుట్టుపక్కల అంతా అని చెప్పాడు. నేను వెళ్ళేసి అంతా ఎంక్వైరీ చేసి వచ్చాను. కింద ఉన్న అనూప్ బ్రో దగ్గర కూడా ఎంక్వైరీ చేశాను. కానీ నాకు ఈ అనూప్ బ్రోనే కొంచెం గుడ్ ప్రైస్తో ఇచ్చాడు. అందుకని ఏడా తీసుకున్నాను, ఫిక్స్ అయ్యాడికే వచ్చాను. సో చూస్తున్నారు ఎన్ని డ్రోన్స్ ఉన్నాయో. మీకు అన్నీ ఒకసారి ప్రైస్ కూడా చెప్తాను. మీకు 8-3S కానీ 8-3 కానీ అండ్ మినీ 4 ప్రో అన్నీ ఎంత ప్రైస్కి వస్తాయో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ DJI Pocket 3 అండ్ Insta X4 అన్ని మైక్స్ కూడా ఉన్నాయి. DJI మైక్స్, హాలీవుడ్ మైక్స్, అన్ని మైక్స్ ఉన్నాయి. అన్ని మీకు ప్రైస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్, అనూప్ బ్రో వచ్చేసి ఇక్కడ ఉన్న డ్రోన్స్ అన్ని డిస్ప్లే చేస్తున్నాడు. అన్నిటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానంట. వీడియో తీసి మీ ఛానల్లో కూడా అప్లోడ్ చేసుకో. ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ ఎంత ప్రైస్ ఉంటాయి, ఏమి ఉంటాయో అంత అర్థమవుతుంది. వాళ్ళు తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అని వాళ్ళకి బాగా అండర్స్టాండింగ్ బాగా అర్థమవుతుంది, తీసుకోవడానికి బాగా ఈజీగా ఉంటుందని చెప్పాడు. సో అందుకని నేను డ్రోన్స్, కెమెరాస్, మైక్స్ అన్నీ డిస్ప్లే చేసి దాని ప్రైస్, దాని డీటెయిల్స్ అన్నీ చెప్తా అన్నాడు. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి DJI డ్రోన్స్ అండ్ GoPro కెమెరాస్ అండ్ Insta 360 అండ్ మైక్స్, హాలీవుడ్ మైక్స్ అండ్ యాక్షన్ కెమెరాస్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ చాలా పెద్ద స్టోర్ ఇది. ఇక్కడ కెమెరాస్ అన్నీ ఉంటాయి, గ్లింబల్స్, లెన్సెస్, ప్రింటర్స్ చాలా అయితే ఉంటాయి. కానీ మనకు మెయిన్ ఐటమ్స్ అన్నీ డిస్ప్లే చేశాడు. డిస్ప్లే చేసి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. సో చూద్దాము. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి షనూప్ బ్రో మనకి 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాడు. సో ఫస్ట్ నుంచి వద్దాము. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి GoPro 13 క్రియేటర్ ఎడిషన్. దీని నుంచి స్టార్ట్ చేద్దాం. హౌ మచ్ బ్రో దిస్ ప్రైస్? आपके लिए बेस्ट प्राइस देगा 1980 dirhams. So क्रिएटर कॉम्बो. Creator also mic and light is advanced version. GoPro 13 black is nice. And next this is Osmo Action 5 Pro. This is action camera is how much bro? This is 1450. 1450 dirhams is in Dubai. And మీకు ఇండియా రూపీ కూడా కింద డిస్ప్లే చేస్తాను. అండ్ దానికి వేరియేషన్ అర్థం అవుతుంది, ఆడెంత ఉందో ఏడెంత ఉందో అని. సో ఓకే బ్రో. And next this is Apple. This is Apple iPhone 16 Pro Max. This Apple iPhone 16 Pro Max is 256 GB. And how much price? 4200. 4200 in dirhams. India price కూడా ఎంతో డిస్ప్లే చేస్తాను, మీకు అర్థమవుతుంది ఈజీగా. And this is 16 Pro. 16 Pro. This is 16 Pro. 256 GB. Yeah, 256 GB. Okay. 3900. 3900. Yes. Okay. After this is 16 Pro Max. This is also same. Is black color. This is gold. Desert titanium. Gold. Yes. This is also two items same. Same. Okay. This is DJI Mini 4K drone. And how much price? This is 1700. 1700. This is 1700 in dirhams. And next combo 3 battery inside. Combo 3 batteries. RC? Without RC. This is without RC అంట. ఇది దీంట్లో వచ్చేసి రిమోట్ కంట్రోల్ రాదు,
అండ్ నెక్స్ట్ ఇది నియో with control, with control, but RC, this is RC2 with screen. This is without screen. ఓహో ఇది వితౌట్ స్క్రీన్. దీంట్లో రిమోట్ కూడా వస్తుందంట, కాకపోతే ఏంటంటే వితౌట్ స్క్రీన్ వస్తుందంట. ఇది వచ్చేసి స్టార్టింగ్ స్టేజ్ అంటే స్టార్టింగ్ బేస్ మోడల్ ఇది మినీ 4Kలో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే డీజే నియో. హౌ మచ్? This is only drone. ఓన్లీ డ్రోన్. Only drone. I'll give you 690. 690 dirhams. ఈ డీజే నియో డ్రోన్ వచ్చేసి 690 dirhams అంట. అండ్ దీంట్లో వచ్చేసి ఓన్లీ డ్రోనే వస్తుంది, రిమోట్ కంట్రోల్ ఏం రాదు. ఇస్ అడ్వెంచర్ లైక్ వీడియోస్ స్టాండర్డ్. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనం డీజే మినీ 4 Pro అండ్ మినీ 4 Pro కాంబో. This is combo. This is combo plus. DJI Mini 4 Pro combo and this is Mini 4 Pro combo plus. Two variations which difference 34 minutes battery and 3 వస్తాయి దీంట్లో. దీంట్లో వచ్చేసి 45 minutes బ్యాటరీ వచ్చేసి 3 వస్తాయి. ఇది డిఫరెన్స్ అండ్ అంతకుమించే ఉండదు. సో ఫస్ట్ మనం 34 minutes బ్యాటరీ ఇస్ కాంబో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. టెల్లింగ్ ప్రైస్ This combo 3200. 3200 dirhams ఇది వచ్చేసి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కాంబో ప్లస్ డీజే 3350. ఓకే. ఆఫ్టర్ నెక్స్ట్ చూసుకుంటే డీజే నియో combo. నియో Standard version. This is standard version is combo included RC. Yes. Okay. This is with RC but no screen. Okay. Without screen. దీంట్లో చూసుకుంటే డీజే నియో డ్రోన్ ఇది ఏంటంటే ఆర్సీ ఉంటుంది కానీ డిస్ప్లే ఉండదు, దానికి మనం మొబైల్ని అటాచ్ చేసుకోవాలి. సో హౌ మచ్ ప్రైస్? This is 1150. 1150. ఓకే. ఇది వచ్చేసి 1150 అంట. అండ్ ఆఫ్టర్ నియో with VR. Yes. Okay. Same like that Avatar 2, no? Avatar 2. Okay. This same like that VR. This coming 1850. 1850. సో ఇది చూసుకుంటే మనకు వచ్చేసి కళ్ళకి సెట్ చేసుకోవచ్చు. మనకు వీడియో వచ్చేసి లైవ్లో కనపడుతుంది. ఇది నియో హౌ మచ్? 1850. దీని ప్రైస్ వచ్చేసి 1850 అంట. చూస్తున్నారు కదా నియో డ్రోను అండ్ ఇది వీడియో తీసుకేది, ఇది కంట్రోలర్ ఇది. సో ఇది అండ్ ఆఫ్టర్ నెక్స్ట్ ఆస్మో పాకెట్ 3 క్రియేటర్ కాంబో. Yes. This is I'll give your best price 2400. 2400. దిస్ ఈజ్ ద లేటెస్ట్ వర్షన్ డీజే ఆస్మో పాకెట్ 3 క్రియేటర్ కాంబో. చాలామంది యూట్యూబర్స్ దీన్నే వాడుతున్నారు. అండ్ చాలామంది నాన్వేషణ భయ్యా సన్నీ యాదవ్, సో మెనీ పీపుల్, రాజిరెడ్డి, చాలామంది అయితే ఇదే వాడుతున్నారు. సో మనం కూడా తీసుకోవాలి దీన్ని. ఇది వచ్చేసి చాలా దీంట్లో ఇంక్లూడెడ్ మైక్ వస్తుంది, డీజే మైక్ 2 వస్తుంది. చాలా బెస్ట్ ఇది. అండ్ గ్లింబల్ కూడా ఉంటుంది. ఆర్జెంటల్గా పోర్ట్రేట్గా ఎటు కావాలన్నా వీడియో షూట్ చేసుకోవచ్చు. వీటి 4K 60 FPS షూట్ చేసుకోవచ్చు. అండ్ హౌ మచ్? 2400. ఇది వచ్చేసి 2400 dirhams. ఇస్ గుడ్ ప్రైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీజే అవాటర్ 2. This is with a sports type. Yeah. Adventure type. This is single battery. This single battery. This one 3 battery combo. Oh, this is combo. Is without combo. Without combo. This is how much? This is 3450. దీని ప్రైస్ వచ్చేసి 3450 అంట. ఇది వచ్చేసి వితౌట్ సింగిల్ బ్యాటరీ వస్తుందంట, వితౌట్ కాంబో. ఇది వచ్చేసి 3 బ్యాటరీస్ కాంబో. హౌ మచ్? 3800. సో చూస్తున్నాగా దానికి దీనికి డిఫరెన్స్. ఈ రెండు ఒకటే, కాకపోతే ఏంటంటే దీంట్లో ఒక బ్యాటరీ వస్తుంది, దీంట్లో ఏంటంటే 3 బ్యాటరీస్ వస్తాయి, అదే డిఫరెన్స్. అండ్ ఆఫ్టర్ నెక్స్ట్ చూసుకుంటే ఇన్స్టా 360 X4. హౌ మచ్? 1500. ఇది వచ్చేసి 1500 dirhams అంట. ఇది వచ్చేసి మనకి బాగా యాక్షన్ కెమెరా 8K రికార్డ్ చేస్తుంది, విత్ 360 యాంగిల్లో రికార్డ్ చేస్తుంది. చాలామంది ఇప్పుడు బైక్ రైడర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇదైతే చాలా బాగుంటుంది. ఇది అడ్వాన్స్ వర్షన్. ఇంతకుముందు వచ్చేసి X3 ఉండింది, ఇది అడ్వాన్స్డ్ X4 ఇది. ఇది ఆల్సో గుడ్ ప్రైస్. ఓకే. ఆఫ్టర్ నెక్స్ట్ డీజే మైక్ Mini or mic 2. Is mic mini, mic 2. Yes. You telling first of all mic mini. Yes. This is basic model, basic uses. This is with recording also inside. Automatically recording with mic 2. Some normal basic. ఇది వచ్చేసి బేసిక్ అంట డీజే మైక్ మినీ. హౌ మచ్? This one 550. 550. ఇది వచ్చేసి 550 dirhams అంట. ఇది వచ్చేసి బేసిక్ వర్షన్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది వచ్చేసి డీజే మైక్ 2 అడ్వాన్స్డ్ వర్షన్, లేటెస్ట్గా లాంచ్ చేశారంట. ఇది వచ్చేసి 1150.
ఇది వచ్చేసి 1150 dirhams. ఇది చాలా బెస్ట్ దాంతో పోల్చుకుంటే, ఎందుకంటే దీంట్లో రికార్డ్ అవుతుందా, ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది. సో ఇది బెస్ట్ నన్ను అడిగితే. నెక్స్ట్ చూసుకుంటే ఇన్స్టా 360 Go 3S. Go 3S 4K. స్మాల్ బ్యాటరీ, స్మాల్ కెమెరా. ఈజ్ ఆల్సో గివ్ 128 GB మెమరీ కార్డ్. చూస్తున్నారు కదా, ఇన్బిల్ట్ స్టోరేజ్. ఇది వచ్చేసి ఇన్స్టా 360 వాళ్ళది యాక్షన్ కెమెరా. అండ్ ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, చాలా చిన్నగా ఉంటుంది, స్మాల్ కెమెరా. అండ్ దీంట్లోనే మనకి 128 GB మెమొరీ ఉంటుందంట, ఇంక్లూడెడ్ కెమెరాలోనే మెమొరీ స్టోరేజ్ అయి ఉంటుందంట. ప్రైస్ హౌ మచ్? 1450. ఈజ్ 1450 ఈజ్ నైస్ ప్రైస్. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే Insta 360 Ace Pro. This is the latest one. Ace Pro 2. Ace Pro 2. With this one 8K. 8K. This is video recording 4K. This one 4K. This is 8K recording. Yes. How much? This one 1450 same. 14 సేమ్ ప్రైస్. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 4K రికార్డ్ చేస్తుంది ఈ 3S అనేది. ఇది వచ్చేసి Ace Pro 2, ఇది 8K రికార్డ్ చేస్తుందంట. సేమ్ ప్రైస్ 1450. ఈజ్ గుడ్. ఇది వాళ్ళది ఇన్స్టా 360 వాళ్ళది యాక్షన్ కెమెరా. సో చాలా బాగుంది చూడడానికి, ఈ స్మాల్ కెమెరా. ఇది ఈజ్ ఆల్సో Same like that GoPro, like that camera coming. ఓకే. GoPro ఇది చూడడానికి GoPro లాగే ఉంటుందంట. ఇది ఇంక్లూడెడ్ మెమొరీ. No, this is దీంట్లో మెమొరీ రాదు, మన మెమొరీ స్లాట్ ఉంటుంది, దాంట్లో మనం ఫిక్స్ చేసుకోవాలి సపరేట్గా. సో దీంట్లో వచ్చేసి 2 బ్యాటరీస్ వస్తాయి. 2 బ్యాటరీస్ వస్తాయి. సో ఈజ్ ఆల్సో గుడ్ ప్రైస్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనం ఇంకా 8.3S ఈజ్ 8.3. చూస్తున్నారు కదా, ఇది 8.3S. ఇది ఎక్కువగా మ్యారేజ్ ఉంటాయి కదా, ఆ మ్యారేజెస్కి ఏమైనా ఫోటోషూట్కి ఫోటోగ్రఫీకి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఈజ్ వాట్ ఈస్ ప్రైస్? 4550. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 4550 అంట. చాలామంది వెడ్డింగ్ షూటింగ్కి, వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి చాలా బాగుంటుంది. సో ఈజ్ ఆల్సో కాంబో. 3 బ్యాటరీస్. దీంట్లో కాంబోతోనే వస్తుందంట. ఇది 3 బ్యాటరీస్ వస్తాయి. ఇది ఈజ్ 8.3. This is also combo. Which difference 8.3S? This is update version. This is latest one, update version. This is base model. Base model. So base model, no, this is model, but this one బిఫోర్ వర్షన్. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 8.3. ఇది వచ్చేసి బిఫోర్ వర్షన్. అండ్ ఇది అడ్వాన్స్డ్ 8.3S. ఇది హౌ మచ్ దిస్ ప్రైస్? 4200. దిస్ ఈజ్ 4550. సో ఇది వచ్చేసి 4200 అంట, ఇది వచ్చేసి 4500 అంట. సో చూస్తున్నారు కదా డిఫరెన్స్. ఇది వచ్చేసి అండ్ కొన్ని రోజుల క్రితం ఉంది, ఇది వచ్చేసి అడ్వాన్స్డ్ ఇప్పుడు వచ్చింది. ఈ కెమెరా ఇది వచ్చేసి 8K రికార్డ్ చేస్తుందంట. సో చూస్తున్నారు కదా, కెమెరా కూడా 2 కెమెరాస్ వస్తాయి అండ్ వైడ్ యాంగిల్ అండ్ చాలా బాగా షూట్ చేస్తాయి. ఈజ్ ద 1.2 కెమెరా. 1.2. ఓకే. ఇది ఈ విధంగా ఉన్న ప్రైజెస్. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు కావాలంటే కెమెరాస్, గ్లింబల్స్ చాలా అయితే ఉంటాయి. మీరు వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. ఈజ్ అడ్రస్ టెలింగ్ అడ్రస్ Bardhabai Meena Bazaar, near Astoria Hotel, Ambaji building, first floor, Spazio Plus. Yes. Okay. Near by metro station? Yeah, Al Ghubaiba or Sharaf DG. షరాబ్ డీజీ మెట్రో స్టేషన్ చాలా దగ్గర. మీరు ఒకవేళ మెట్రోకి వచ్చే పని అయితే షరాబ్ డీజీ దగ్గర నుంచి వచ్చి మీరు గూగుల్ మ్యాప్లో కూడా సెర్చ్ చేసుకొని వచ్చేయచ్చు. డీజీ ప్లస్ స్టోర్ ఎక్కడంటే వాళ్ళే గూగుల్ మ్యాప్లో చూపిస్తారు. సో ఇలా ఉన్నాయి దీని ప్రైజులు అయితే. సో ఇప్పుడు మనం బై చేయాల్సిన వస్తువులు అయితే మనం బై చేద్దాం. ఇప్పుడు చూపిస్తాను నేను తీసుకుంటాను. సో గైస్, ఇప్పుడే షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను వచ్చేసి DJI Mini 4 Pro డ్రోన్ ఒకటి అండ్ DJI Pocket 3 క్రియేటర్ కాంబో ఆ కెమెరా ఒకటి, రెండే తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం ఈ రెండు చాలా అవసరం మనకి యూట్యూబ్కి. అందుకని క్రియేటర్ కాంబో ఒకటి అండ్ డ్రోన్ ఒకటి తీసుకున్నాను. సో మనమైతే ఇక్కడ అన్బాక్స్ చేయట్లేదు, రూమ్కి వెళ్ళేసి అక్కడ అన్బాక్స్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ డ్రోన్ని అండ్ Pocket 3 క్రియేటర్ కాంబోని నేను స్పాజియోలోనే తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, నేను నైట్ వచ్చి అంతా ఎంక్వైరీ చేశాను. నాకు వచ్చేసి ఆడ అనూప్ బ్రో నాకు ఆయన ఉంటాడు. అతను వచ్చేసి చాలామంది యూట్యూబర్స్ అతని దగ్గరికి వెళ్ళి తీసుకుంటూ ఉంటారు. సో అంతా ఎంక్వైరీ చేశాను. ఆడనే కాదు, సిటీ చాయిస్ అని ఇంకో స్టోరేషన్ ఉంది, మళ్ళీ ఇంకా బిగ్ కెమెరా స్టోర్ అనేది ఉంది, ఇంకా 2-3 షాపులే ఉన్నాయి.
అన్నిట్లో ఎంక్వైరీ చేస్తే నాకు ఈ స్పాజీలోనే బెస్ట్ ప్రైస్ ఇచ్చాడు. సో అందుకని నేను మనకి ఆడ తక్కువ ఉంటే ఆడే తీసుకోవాలి కదా, ఎందుకంటే మనం బడ్జెట్లో ట్రావెల్ చేయాలని బడ్జెట్లోనే షాపింగ్ చేయాలి. అందుకని మన డబ్బులు ఎవరు ఊరికే రావు కదా. సో అందుకని నాకు ఏడే బెస్ట్ ప్రైస్ అనిపించింది, అందుకని నేను స్పాజీలోనే షాపింగ్ చేశాను. సో మీకు నేను నైట్ వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేశాను, అండ్ షనూఫ్ బ్రోది అనూఫ్ బ్రోది ఇద్దరే షూట్ చేశాను. మీకు ఒకసారి చూపిస్తాను, మీకు కూడా అర్థమవుతుంది ఎవరు ఎంత చెప్పారో ఎలా ఉందో ప్రైస్ అనేది. సో అది కూడా ఒకసారి చూడండి, చూసిన తర్వాత మీరే డిసైడ్ అవ్వండి ఎవరు బెస్ట్గా ఇస్తారు, ఎక్కడ బెస్ట్గా ఇస్తారు అనేది. మీకు నచ్చిన దగ్గర పర్చేస్ చేయండి. మనకు వచ్చేసి సనూఫ్ బ్రో వచ్చేసి ఫస్ట్ ఈ ప్రైజ్ ఇచ్చాడు, ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్లోనే ఇచ్చాడు. తర్వాత వచ్చేసి ఫైనల్గా మళ్ళీ అడిగేళ్ళకి ఈ ప్రైజ్కి ఇచ్చాడు. ఒకసారి నువ్వు మార్కెట్లో చెక్ చేసుకొని వచ్చుకో, నీకు తక్కువ అనిపిస్తే తీసుకో అని చెప్పాడు. సో మనం అయితే ఈ అన్ని దీరమ్స్ వేసి ఇచ్చాడు, ఒకసారి చెక్ చేసి వచ్చి నీకు ఆడ తక్కువ అనిపిస్తే ఆడ తీసుకుందాం. బ్రో అయితే మళ్ళీ చెప్తున్నాడు, నీకు ఆడ తక్కువ అనిపిస్తే ఆడ తీసుకో, ఒకసారి మార్కెట్లో ఒకటి కంపారిజన్ చేసుకోవచ్చు అంటున్నాడు. చౌక హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ డీజీ హబ్. అండ్ ఇక్కడ వచ్చేసి అనీఫ్ బ్రో ఉంటాడు. నేను నాన్ వెజ్ నా యూట్యూబ్ ఛానల్లో అండ్ రాజిరెడ్డి యూట్యూబ్ ఛానల్లో చూసి వచ్చాను ఇక్కడికి నేను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఎన్ని తీసుకుందాం అనుకుంటున్నాను, ఒకసారి బిల్ వేయిద్దామని వచ్చాను. అన్నీ చూస్తున్నారు కదా, అండ్ ఇది ఒకటి, అండ్ తర్వాత ఈ పాకెట్ 3 అండ్ ఇంకా ఉన్న ఐటమ్స్ అన్నీ తీసుకొని బిల్ అయిపోద్దాము. ఎంత ప్రైస్ చెప్తారు ఏందని ఇప్పుడు ఒకసారి మాట్లాడేసి ఒకసారి మనం మాట్లాడేసి చూసి ఒకసారి చూద్దాము ఎంత వస్తాయని. వచ్చేసి అనీఫ్ బ్రో దగ్గర అన్ని ప్రైజ్లు వేయించాము. అండ్ నేను వచ్చేసి స్పాజీలో కంపారిజన్ చేసుకుంటే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపిస్తుంది, ఎందుకంటే అన్నీ కొంచెం ఒక 100 dirhams 20 dirhams 50 dirhams చేంజ్ డిఫరెన్స్ ఉంది. ఒకసారి చూద్దాం, ఆలోచించుకొని ఏది బెస్టో చూసి బై చేద్దాం. ఓకే గైస్, మనమైతే దుబాయ్లో షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇది నా యూట్యూబ్ ఎక్విప్మెంట్. అండ్ నేను అన్బాక్స్ చేయట్లేదు ఈ వీడియోలో, ఎందుకంటే వీడియో మరీ లెంత్ అవుద్ది, అందుకని చేయట్లేదు. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఖచ్చితంగా అన్బాక్స్ చేసి చూపిస్తాను, తప్పకుండా చూడండి. అండ్ ఈ ప్రైస్ ఎంతో, అండ్ మిగతా డ్రోన్స్ కూడా ఎంత పడినాయో, అండ్ గోప్రోస్ ఇన్స్టా 360 అన్నీ ఎంత పడినాయో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. సో వీడియో మాత్రం బాగా ఇన్ఫర్మేటివ్గా అనిపించిందంటే ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తూనే ఉంటాను. దుబాయ్ సిరీస్లో డే బై డే అన్ని వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటాను, తప్పకుండా చూడండి. ఓకే గైస్, టుడే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. బాయ్.